రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇద్దరు ఉగ్రవాదులు పాట పాడుతూ కనిపించారు. కాశ్మీర్ మాదే, ఢిల్లీ మాదే అంటూ పాట పాడుతున్నారు. అయితే ఆ ఇద్దరు పహల్గామ్ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరికొందరు ఈ వీడియో ఇప్పటిది కాదని చెప్పుకొస్తున్నారు. వీడియో ఎప్పటిదైనా అందులో ఉన్నది మాత్రం తీవ్రవాదులని, మన దేశానికి వ్యతిరేకంగా పాడుతున్నారనేదే స్పష్టం. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులందరిది తుదుమటించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. आज तो ही कश्मीर ही लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है। सुन लो हिंदू बनियो सुन लो, अब मजलूम की बारी है। चीजन से कश्मीर तलक अब जंग हमारी जारी है, अब जंग हमारी जारी है। लाल किले पर सब्ज हिलाली परचम ही लहराएंगे, लाल किले पर सब्ज हिलाली परचम ही लहराएंगे। बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे, बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे। पूरी उम्मत मुस्लिम पर अब, पूरी उम्मत मुस्लिम पर अब शोक शहादत तारी है। आज तो ही कश्मीर ही लेंगे, कल दिल्ली की बारी है। జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఇంకెంతగా దిగజారుతారంటూ దయాది ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం, అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు, ఇంకా ఎంతకు దిగజారుతారు అంటూ ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మాని మీ దేశ పరిస్థితిని మొగ్గుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నామంటూ ధావన్ ఎక్స్ వేదికగా అఫ్రిదీపై మండిపడ్డాడు. తిరుపతిలోని మంగళం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి 3 మేస్త్రీలు దుర్మరణం చెందారు. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో అండాలయ్య 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను అక్కగారిపేటకు చెందిన బోటోతొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్, కె శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ చేస్తున్నారు. 5వ అంతస్తులో పని జరుగుతున్న సమయంలో మేరవ కర్రలు ఊడిపోయాయి. మాధవ తప్పించుకోగా మిగిలిన 3 పైనుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. టిఫిన్ చేసి పైకి మేము ప్లాస్టింగ్ పోతున్నాం అని చెప్పేసి పైకి పోయినారు.
పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మళ్ళీ ఆ నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. ఆ నుంచి ముగ్గురు పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినాను సార్. నేను వచ్చేసరికి జరిగిపోయినా సార్. ఈరోజు జరిగింది మాదే సార్. నేనే సార్. నేను ఇంటి వాడు సార్. ఆండాలయ్య రిటైర్డ్ సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు. మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా, ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు ముగ్గురు అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. ముగ్గురు మేస్త్రులు. అది మేస్త్రి కడతారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది అనుభవం అంటే చాలా. నేను ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది 1 year నుంచి జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. దేవిక, మొత్తం మీద అంటే తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రైల్వే క్వార్టర్స్, తిరుపతి సమీపంలోని రైల్వే క్వార్టర్స్ లో భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఇవాళ విధుల్లో భాగంగా వర్క్ చేస్తున్న సమయంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అయితే బయట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కూడా వాళ్ళు దినసరి కూలీగా పనిచేస్తున్నారు. అయితే కాళహస్తిలో వీళ్ళు కాపురం ఉంటారు. ఇవాళ ఉదయం తెల్లవారుతో యథావిధిగా వచ్చి వాళ్ళు అంటే ఇంటి పని వర్క్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం పై నుంచి కూడా కింద పడిపోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని వాళ్ళని అంటే ఎందుకు ఇంత దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో మొత్తం మీద చనిపోయిన ముగ్గురిని కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి మార్చికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ స్వగ్రామం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వాళ్ళని అంటే డెడ్ బాడీస్ అంతా కూడా వాళ్ళకి అప్పగించే అవకాశం అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం తిరుపతి ఈస్ట్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్ తో పాటు మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఎన్ని రోజుల నుంచి కూడా ఆ భవనం నిర్మాణం అంటే జరుగుతుంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రికాషన్స్ తీసుకోకుండా ఎందుకు కూలీల్ని విధుల్లో పెట్టుకున్నారు అనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్తో పాటు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర తర్వాత లహరి ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ స్టేజ్ మీద ఉండగానే రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు మాట్లాడుతుండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నడూ పార్టీ కోసం పనిచేయని ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలని ఆందోళన చేశారు. దీంతో నిరసనకారులను నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. స్టేజ్ పై నుంచి కార్యకర్తలను ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి సముదాయించారు. అనంతరం యథావిధిగా సమావేశం కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మృతులకు జనసేన నివాళులర్పించింది. మృతుల పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టులు మతం అడిగి మరీ చంపడం అనేది దారుణమైన విషయమని పవన్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై మాట్లాడితే కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మతాన్ని చూపించే మరణకాండకు దిగినప్పుడు ప్రశ్నించకపోతే ఎలా అని జనసేనాని
నిలదీశారు. కొందరు సౌత్ నాయకులు పాక్ పై ప్రేమగా మాట్లాడుతున్నారని, అలాంటి వారు దేశానికి వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ సూచించారు. కశ్మీర్ మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు అంటే నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే, యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్న. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న. కర్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్ సే ఇట్. అర్థం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, మీద కోపం. అది నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ, మనకి వివక్ష చూపించేవా? భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి, చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించే ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. అంటే కశ్మీరు అమరావతి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, అనగాని సత్యప్రసాద్, నోడల్ ఆఫీసర్ పాండ్యన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి రేపటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు అవసరమైన నీరు, ఆహారం ఏర్పాట్లు చేయాలన్నారు. చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మే 2న రాజధాని అమరావతిలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వాళ్ళు వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రాజులు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకుని రావడం తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాలకు కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్నట్టుగా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది.
అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వరుస కాల్పులకు తెగబడుతుంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పించుకొడుతుంది. తాజా పరిణామాలపై రేపు మరోసారి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిణామాలపై సమీక్షించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఇక మెడికల్ వీసాలు నేటితో ముగుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తానీయులను పంపించేశారు. అయితే కొందరు మెడికల్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ అడుగుతున్నారు. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి అటారీ సరిహద్దు దగ్గర రాకపోకలు బంద్ కానున్నాయి. తదుపరి పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల మాజీ ఎంపీపీ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ హత్యాయత్నం కేసులో నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన యాదవ కులస్తుడు చొప్పల లక్ష్మణ్ అనే యువకుడిపై హత్యాయత్నం చేశాడని, బట్టలు ఊడదీసి అర్ధ నగ్నంగా నిలబెట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపడానికి యత్నించారని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో సత్యనారాయణతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని నారాయణమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మాజీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా అరెస్టు చేశామని తెలిపారు. మోకాలెట్టి ఏడుతూ అందరిని కొడాలని గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి క్షేమాన్ని కోరుతున్నాను సార్. తప్పు అయిపోయింది సార్. బలబాబురావు గారికి తప్పు అయిపోయింది సార్. క్షమాపణ కోరుతున్నాను సార్. ఈ తప్పు క్షమించండి సార్. నువ్వు రేపు కూడా ఊర్లోకి వెళ్ళి ఏదైనా విషయం కానీ చేసావంటే మాత్రం ఇంకా సీరియస్ చేసిన చాలా ఎదవ తప్పు. నీకు ఈ తాపులతో వదిలేనుకోవాలి, శాలరీ తీసేస్తారు. ఇగో ఈ విషయం